Hello, Namaste. Nenu Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the world of imitation dance. Maha, Maha, Mass second innings. So let's welcome our judges of Maha Maha Mass second innings. Please welcome Murli Mohan Garu, Abhinay Sri, Vamsi Krishna. కావాలి డ్యూయెట్టు ఆనందం కలిగేట్టు Maha Maha Mass second innings లో ఫస్ట్ సెగ్మెంట్ క్యాకో క్యాకా. విచిత్ర సోదరుడి గెటప్ లో వస్తున్న విలక్షణ నటుడు సతీష్ విత్ మహి. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగముర్రా, ఆ పెళ్లి కూతురే తన లోకముర్రా. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగముర్రా, ఆ పెళ్లి కూతురే తన లోకముర్రా. కొత్త ఊహలేవో నిలిపే నిలిపే, కొంటె ఊసులేవో తెలిపే తెలిపే, కలరేపే తొలి వలపే ఆ చూపే. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగముర్రా, ఆ పెళ్లి కూతురే తన లోకముర్రా. సింహం పులి కూడా తోడుకోరు వేళ, నేను జతలేక కుంగిపోవు వేళ. వన్నెల రాసి వచ్చింది, చిన్నెలు కోరి తెచ్చింది. రబబబ రబబ రుబిబిబి రుబిబి, గారాలెన్నో కలవాణ్ణే ఎంతైననే మగవాణ్ణే. శృంగార బాణం వేసింది, ఉల్లాసమే చిల్దింది. ఉంగరం ఒకటి వేలికి తొడిగిన ఆచలి నాకై పుట్టింది. కసి తీరా వలపులని రువ్వింది. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. కళ్యాణమే మాఘమాసం, నాదస్వర మేళతాళం. వీధి వీధి తాను నేను ఊరేగింపు సాగాలి. కసి తీరా బలపులని రువ్వింది. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. కొత్త ఊహలేవో నిలిపే నిలిపే, కొంటె ఊసులేవో తెలిపే తెలిపే, కలరేపే తొలి వలపే ఆ చూపే. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే తన లోకమురా. వావ్, మార్వెలస్ అండి.
ఇప్పటి వరకు మన మా సెకండ్ ఇన్నింగ్స్లో డ్వార్ఫ్స్ వచ్చి చేస్తున్నారు డాన్సెస్, కానీ మీరు అన్ని ఎబిలిటీస్ ఉండి అంత ఫిజికల్లీ ఫిట్ ఉండి కూడా ఇలా ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. మీకోసం సరే సతీష్ గారు, ఈ రౌండ్లో మీరు ఈ రూపంలో చేశారు కదా, మీ ఒరిజినల్ గెటప్ ఎప్పుడు చూపిస్తున్నారు? సెకండ్ రౌండ్లోనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ రౌండ్లో అనేది మనం జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. సార్ సతీష్ గారు సార్ చెప్పండి సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అసలు ఈ సాంగ్ చేయాలని మీకు థాట్ రావడం, దానికోసం మీరు ఆ లెగ్స్ మడత పెట్టుకొని కట్టుకోవడం, దానికి ఇంత ప్రాక్టీస్ చేస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే ఎంత థ్రిల్లింగ్గా ఉందో చెప్పడానికి లేదు. మొన్న ఈ మధ్యన ఏదో ఇంటర్వ్యూలో మీకు అభిమాన నటుడు ఎవరండి అని అడిగారు. అడిగితే కమల్ హాసన్ అండి నాకు అభిమాన నటుడు అంటే ఎందుకని అడిగారు. ఆయన చేసిన క్యారెక్టర్లు కానీ ఆయన చేసిన ప్రయోగాలు కానీ ఎవరు చేయలేదు, అద్భుతం, ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది ఆయనలో, ఆయన అభిమాన నటుడు అండి అని చెప్పాను. ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్తే కమల్ హాసన్ గారు కూర్చున్నారు అక్కడ. ఆయన విష్ చేసి ఇద్దరు కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ కలిసి తీసుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, వచ్చాం. వచ్చి రాగానే ఫస్ట్ సాంగే ఆ కమల్ హాసన్ గారు సాంగ్ చేయటం, మీరు ఎలా చేస్తారా స్టేజ్ మీద అది అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడగానే లిస్ట్లో చూడగానే ఈ పాట ఎలా చేస్తారా అని అనుకున్నా. మరి నిజంగా మీరు ఆ ప్రాక్టీస్ చేసి ఆ షూస్ వేసుకొని దాని మీద మూమెంట్ చేస్తూ జంప్స్ చేస్తూ అద్భుతంగా చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంతసేపు దాన్ని మీరు అది కట్టుకొని ఉండగలగడం అనేది హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతంగా చేశారు. తర్వాత విగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకునేది ఏంటంటే పిన్స్ వేసుకోవాలి జాగ్రత్తగా. అదొక్కటి మినహాయిస్తే అమ్మాయి కూడా చక్కగా ఉంది, చాలా బాగా చేసింది. ఆ సైకిల్ పుచ్చుకు రావటం కానీ ఇది చేయటం కానీ బ్యూటిఫుల్. డ్రెస్ ఇద్దరు డ్రెస్సులు బాగుంది. ఎక్సలెంట్. సార్ మీరు చాలా బాగా చేశారు. సూపర్. ఫుల్ సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలా చేయడం అనేది చాలా కష్టం. మహి మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. కింద స్లిప్పర్స్ వేస్తుంటే ఇంకా బాగుండేది, అది కొద్ది మైనస్ అయిపోయింది. వచ్చే రౌండ్స్ అది మేనేజ్ చేసుకుని. ఓకే, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్ చెప్పట్లేదు, థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కమల్ హాసన్ గారిని ఇక్కడ మీరు తీసుకొచ్చి పర్ఫామ్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు గురువులు. ఒకరు శ్రీ కె విశ్వనాథ్ గారు, 2 కమల్ హాసన్ గారు. వారి సినిమాలు చూస్తూ వాళ్ళ యాక్టింగ్ చూస్తూ, అంటే ఆయన డైరెక్షన్ ఈయన యాక్టింగ్ చూస్తూ మాత్రమే నేను యాక్టింగ్ అనేది ఏమైనా నేర్చుకున్నాను. ఈరోజు పొద్దున్న మురళీమోహన్ గారు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తుంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలవటం జరిగిందనమాట అనుకోకుండా. థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ టైం కమల్ హాసన్ గారిని కలిసాను ఈరోజు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రాగానే మీరు చేశారు. వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలేఖ్య, తరుణ్ రావాల్సిన తరుణం వచ్చేసింది. ప్లీజ్ వెల్కమ్ శ్రీ హర్ష విత్ సోఫియా. అరే రే 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 అరే రే 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 నా మనసు కేవయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా? నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల? మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది. నా మనసు కేవయింది, నే మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా? అంది నీ మీద నాకున్న ప్రేమ, కొత్తగా ఉంది బొత్తిగా
నమ్మలేనంత ఇవింత ధీమా జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో మరి మతి చెడి గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకే వయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ ఎంతగా నన్ను ఎవ్వరు కమ్ముకోలేదు నీలా ఇలాగా లోకమంటే ఇద్దరే అదే మనం అని స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని నిన్నెలే పాడని మన చిలిపి చిలిపి కథని నా మనసుకే పోయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా శ్రీహర్ష గారు ఒకసారి మీరు స్పెక్స్ పెట్టుకోండి. వావ్. నిజంగా తరుణ్ వచ్చి ఇక్కడ నిలబడ్డట్టుందండి మాకైతే. చాలా బాగుంది. ఇద్దరు కూడా కాంబినేషన్ ఎంత బాగుందంటే ఒక ఫ్రెష్ టాలెంట్ని చూసినటువంటి అనుభూతి కలిగింది వాళ్ళ. చాలా బాగుంది. సోఫియా, నీ డ్రెస్ కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ, నీ డ్యాన్స్ స్టైల్ కానీ చాలా బాగుంది. ఇద్దరు అద్భుతంగా చేశారు. చాలా బాగుందమ్మా. గుడ్ లక్. సూపర్ పర్ఫార్మెన్స్, ఇట్స్ వెరీ స్టైలిష్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీహర్ష గారు చాలాసేపు కింది చూస్తున్నారు. కింద చూడకుండా అవాయిడ్ చేసుకుని కొద్దిగా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే కెమెరాకి చూడండి. ఓకే, అదొక్కటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. సూపర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. బ్రదర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అన్నయ్య. సూపర్. ఏం చేస్తుంటావు నువ్వు? మామూలుగా ఆర్టిస్ట్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే యాక్టింగ్ టాలెంట్ కూడా కనిపిస్తున్నది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అదొక్కటి ఈ కిందకి చూడటం ఒకటి అవాయిడ్ చేస్తే ఓవరాల్గా వండర్ఫుల్గా ఉంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అయ్యయ్యో, ఏమైంది? ఉపేంద్ర వచ్చేస్తున్నాడు. దాకో సైదా విత్ హిమాంబి. అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందో అయ్యయ్యో అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో వద్దయ్యో వద్దయ్యో అది మాత్రం వద్దయ్యో వదిలేసి పొమ్మంటి వింటాన పాపాయో చలిగాలి పడగెత్తి చెడమడ చెడమడ తరుముతుంటే అబ్బాయో ఓ రబ్బాయో అది తగదంతా వినవయ్యో అవకాశం ఆ కుదిరాక ఎగబడిపోన అమ్మాయో లైలాకి వచ్చింది లైసెన్సు ఇక చెయ్యాలి మజ్ను మగవాడికుండాలి లవ్ సెన్స్ అది ఉందంటే ఇస్తాను చదువులు కూడా చిలకమ్మో జడు కోసం గోడ దూకి కసి వయసిది వినవయ్యో కన్ను కోసం వెన్నెల నేనై వేచి ఉన్నా కట్టి ముందరికొస్తే చేరాకమో మాటమా పర్ఫెక్ట్గా ఉపేంద్రలానే ఉన్నావు. కొంచెం హైట్ తేడా ఉంది తప్ప అదర్వైజ్ గెటప్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అసలు డ్యాన్స్ స్టైల్ కూడా చాలా బాగుంది.
మీ ఇద్దరు డ్రెస్ బ్యూటిఫుల్. అమ్మాయి చక్కటి నవ్వు, చిరునవ్వు, మూమెంట్ బాగుంది, బ్యూటిఫుల్. ఇద్దరు చాలా బాగా చేశారు. సెట్ ప్రాపర్టీస్ అని చాలా బాగుంది. ఆ గార్డెన్ సెటప్ లాగా తీసుకొచ్చారు. వెరీ నైస్. అండ్ డ్రెస్ కాంబినేషన్స్ ఆల్సో వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. చిన్న కరెక్షన్స్ చెప్తా. చెప్పండి సార్. మీరు డ్యాన్స్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది, కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇద్దరు సింక్ ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు బాగాలేదని కాదు, ఇంకా బెటర్మెంట్ చెప్తున్నా. మహా మహా మా సెకండ్ ఇన్నింగ్స్ లో తళతళ మిలమిల కళకళ. దట్ ఈస్ తలుపు తార. మల్లికా షెరావత్ సాంగ్ తో వస్తున్న మెస్మరైజింగ్ స్టార్ కల్పన. కల్పన గారు, థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు అవర్ మహామహా సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్నారండి, నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈటీవీలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ అనమాట. ఈటీవీ అనగానే గబుక్కుని ఎవరైనా సరే ఈటీవీ ఓకే దెన్ రెడీ అంటూ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. సో థ్యాంక్ యూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ చాలా కష్టపడాలండి డాన్స్ అంటే. పాపం కాంపిటీషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకేంటో బాబోయ్. కల్పన చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి సార్? క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో నేను
కల్పన అనే ఒక సినిమాలో హీరోగా నటించాను, జయచిత్ర హీరోయిన్ అందులో. ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు ఒక పాట పాడాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను గాయకుడిని కాదు, నేను పాడితే అందరూ పారిపోతారని నాకు తెలుసు. ఇప్పుడు పాడకపోతే మేము ఒప్పుకోం సార్. సరే, మీ అదృష్టం ఎలా బాగుంటుందో నాకు తెలీదు. అందులో నాది ఒక కవి పాత్ర. ఆ కవి తన ఒక ఊహాకన్య, కవితా కన్యను ఊహించుకుంటూ పాడే పాట అన్నమాట ఇది. ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం, విరిసిన మందారం మెరిసిన సింధూరం. కల్పన అది ఒక కల్పన, అది నా కల్పన. కల్పన అది ఒక కల్పన, అది నా కల్పన అని అమ్మాయి చూసినప్పుడల్లా పాడాలని ఉంటుంది. మనసులో పాడేసుకుంటున్నారు, పైకి పాడలేదు. ఇవాళ అవకాశం వచ్చింది. కల్పన, ఐ లవ్ యూ కల్పన. రొటీన్ కి భిన్నంగా ఏదో జరగాలి, కాస్తంత డిఫరెంట్ గా ఏదో రావాలి. అదే జస్ట్ ఫర్ చేంజ్. కలిసి ఉంటే కలదు సుఖం. తారక రాముడిలో కమలహాసం. ప్లీజ్ వెల్కమ్ సతీష్ విత్ మహి. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా తందాన్ని తానెలలే తందాన్ని తానెలలే తల్లెలలే తానేనా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసిన అవి అభిమానమంత విలువ చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అభిమానమాభరణం మర్యాదే భూషణం
చెప్పుకోను వీలయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా కాలు చేయి లోపమని కొక్కెరాయి రూపమని కాలు చేయి లోపమని కొక్కెరాయి రూపమని వదినలు నన్ను గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విన నాపటేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా సతీష్ అండ్ మహి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా కష్టమైన పాటల్ని టిపికల్ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రై చేయడం అనేది చాలా దమ్మున్నాళ్ళు చేయాలి. ఎంత బాగా చేశారంటే అసలు మీ ఇద్దరు కూడా ఒక ఎన్టీ రామారావు గారిని ఒక కమల్ హాసన్ ఇద్దరిని కలిపి చూస్తే ఎలా చూస్తుందో అలా అనిపించింది. అమ్మాయి కూడా ఎంత హోమ్లీగా చేసిందంటే బ్యూటిఫుల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు అమ్మాయి ఇద్దరు కూడా. బోత్ వెరీ గుడ్ జాబ్. సతీష్ అండ్ మహి, there's no words to appreciate. Superb, superb, superb. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం, మహి గారు మీరు ఒక చిన్న తప్పు చేశారు. మంగళసూత్రాలని అలా అక్కడ వదిలేయటం పడేయటం అది బాగాలేదు, అదొక్కటి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? పవిత్రమైనవి కదా, అందుకు చెప్తున్నా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏయ్ నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఆ సాంగ్ డాన్స్ ట్యూబ్లైట్ రా బాబు. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా. మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా. పంతం మానుకో భయం దేనికో. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. వదన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక. నిద్రలో కూడా ఒంటరిగా వదలవుగా. నన్నసు
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథను తొందరగా ప్రతి చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా ప్రేమ కాటుకి దెబ్బతిన్న లవర్ బాయ్. ప్లీజ్ వెల్కమ్ శ్రీహర్ష విత్ సోఫియా. Wow, beautiful coordination between both of you and nice song. So మిగతాది మన జడ్జెస్ చెప్తారు. శ్రీహర్ష సోఫియా సార్ అగైన్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సాంగ్ తీసుకున్నారు. చక్కటి మూమెంటు, అద్భుతమైన మూమెంటు. మీ డ్రెస్సింగ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ అమ్మాయి నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఆ క్యాప్ కూడా పెట్టుకున్నప్పుడు ఇంకా బాగుంది. ఆ క్యాప్ మధ్యలో పోయింది కానీ బాగుంది. చాలా బాగా చేశారు. మీ ఇద్దరిలో కూడా ఒక పెద్ద ఎసెట్ ఏంటంటే మీ ఇద్దరు బాడీలో కూడా ఈజ్, బ్రహ్మాండమైన ఈజ్ ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. డ్రెస్సింగ్ సెన్స్లో వెంకటేష్ గారు, నాగార్జున గారు తర్వాత చాలా బాగా డ్రెస్ చేసి తరుణ్ గారు ఒక లిస్ట్లో ఒక అతను. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. డ్రెస్ మాత్రం కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఓకే. కొద్ది బ్రైట్గా స్టైల్గా వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ ఒక్కటి మాత్రం కరెక్ట్ చేసుకోండి. నేను ఇందాక చెప్పా కిందకి చూడటం అన్నది ఇంకా ఇంకా ఎక్కువగా ఉంది. ఇద్దరు చాలా బాగా చేశారు. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్ ఎక్కడా, ఉపేంద్ర ఎక్కడా? అదే మరి జస్ట్ ఫర్ చేంజ్ అంటే. లెట్స్ వెల్కమ్ సైదా విత్ హిమాంబి. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా.
నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాథ ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ దూరమే దూరమై పోవాలి జతలో బతుకే నదిలా సాగాలి నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా లా 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 చాలా బాగుంది. డాన్స్లు మూమెంట్లే కాకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న ఎక్స్ప్రెషన్స్, నువ్వేదో చదువుతున్నా డైరీలో ఏముంది అని అడగటం, నేను చెప్పను అంటాం, అతను బొమ్మ తీసుకురావటం, భయపడటం, అది పడేయటం, అది చూడటం, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు టైం చూపించి ఫోన్ చేస్తావు కదా అని చెప్పడం, మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయినాయి మీ ఇద్దరి మధ్యలో. ప్లస్ మీ ఇద్దరు డ్రెస్సింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. అంతా ఆ డ్రెస్ వేసుకొని చేతి నిండా అన్ని గాజులు వేసుకుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపించింది. చాలా బాగుంది, ఇద్దరితో చాలా బాగా చేశారు. డన్ వెరీ గుడ్ జాబ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. Imitation plus inspiration. That's the power of Little Master. మరిచిపోతే గజని, మై మరిచిపోతే రజని. లెట్స్ వెల్కమ్ శ్యామ్ కుమార్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. కొంచెం రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్నీ పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మందపరు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే.
దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా ఓకే నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలేయి మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూల పంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో ఈ పైకే సోదరా అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా మిడుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నాపకల్లప శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం విలిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టర్రా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా శభాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం పిలిసేనయ్యో భూమిపైనే ఇర్రగా తీశారండి శ్యామ్ కుమార్ గారు మా తెలుగు వాళ్ళ ప్రేక్షకులు నిజమైన వజ్రాలే మీరు మీ పర్ఫార్మెన్స్ తో నిజంగా సాన పెట్టారు మరి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ అడుగుదాం రావాలి కదా అక్కడికి సార్ ప్లీజ్ శ్యామ్ కుమార్ కదరగొట్టావమ్మా చాలా బాగా చేశావు వెరీ గుడ్ అక్కినే నాగేశ్వరరావు గారు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు ఏ ఆర్టిస్ట్ అయినా పైకి రావాలి అంటే ముందు తనలో ఉన్న డిఫెక్ట్స్ ఏమిటో తెలుసుకోవాలి ఆ డిఫెక్ట్స్ తెలుసుకొని వాటిని ఓవర్కమ్ అయిన వాళ్ళే నిజమైన ఆర్టిస్ట్గా నిలబడతారు అని చెప్తారు అలాగే మరి శ్యామ్ కుమార్ తనకున్న డిఫెక్ట్ ఏంటో తనకు తెలుసు ఆ డిఫెక్ట్ని ఓవర్కమ్ అయ్యి ఎలా పేరు తెచ్చుకోవాలి అనే దాని మీద అద్భుతంగా చేశాడు ఫస్ట్ ఎపిసోడ్లో చూసినంత అద్భుతంగా చేశాడు అనిపించింది సెకండ్ ఎపిసోడ్లో అతను చూస్తే అయ్యో మార్వలెస్ అనిపించింది ఇక మరి థర్డ్ ఎపిసోడ్లో ఇతను చూస్తే ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది ఇక రాబోయే ఎపిసోడ్లో మరి ఎలాంటి వాళ్ళు చూడబోతున్నా ఏమో చాలా బాగా చేసావమ్మా నీ స్టైల్ కానీ నీ వాకింగ్ కానీ తర్వాత అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ పాటకి ఇచ్చిన లిప్ మూమెంట్ కానీ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ దాని గుడ్ జాబ్ లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇది థర్డ్ ఎపిసోడు ఈ థర్డ్ ఎపిసోడ్లో 3 టీములు బాగా పాల్గొన్నాయి యథాప్రకారంగా లెక్క ప్రకారం యాజ్ ఏ రూల్ యాజ్ ఏ ప్రొసీజర్ 2 టీముల్ని ఎలివేట్ చేసి ఒక టీంని డిస్కరేజ్ చేయాలి బట్ నేను ఫీల్ అయింది యాజ్ జడ్జెస్గా మేము ముగ్గురం ఫీల్ అయింది ఏంటంటే ఈ ఎపిసోడ్ ఒక వెరైటీగా ఫీల్ అయ్యాం మేము ముగ్గురు కూడా 3 డిఫరెంట్ స్టైల్స్లో ఎపిసోడ్ని చక్కగా ప్రజెంట్ చేశారు చాలా బాగా చేశారు ముగ్గురు కూడా సో మేమందరం కలిసి అనుకున్నది ఏంటంటే ఈ ముగ్గురిని కూడా క్వాలిఫై చేసేసి నెక్స్ట్ రౌండ్స్కి వీళ్ళని ప్రమోట్ చేద్దామని అనుకున్నాం So before we close this show and say hasta la vista, let's call Abhinay Sri along with Kalpana and Shyam Kumar.